మిత్రులారా, సహజంగానే ఏదో ఒక సమస్యపై తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా అందరు చేస్తారు. దానికి సాధారణ సోషల్ యాక్టివిస్ట్ నుంచి ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఎగ్జంప్షన్ కాదు. ఎందుకంటే మీరు ఆ మధ్య జన్జీ ఉద్యమ సందర్భంలో స్వయాన అర్ధరాత్రి ఈ దేశ ప్రధానమంత్రి తను ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయాన్ని కోట్లాది మంది యువకులతో షేర్ చేసుకున్నారు. ఇవాళ ఆగస్టు 11 ఈ తరానికి పరీక్షలు రాసే వాళ్ళకైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర, ఆ సాధనలో పడినటువంటి అడుగులు, ఆ అడుగులు వేసినటువంటి అనేక మంది ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు ఒక చరిత్రని రికార్డు చేయబడి గత ప్రభుత్వంలో, ప్రస్తుతం కూడా బహుశా అనుకుంటా పాఠ్యపుస్తకాల్లో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంది. ఈరోజు ఆగస్టు 11 బహుశా ఎక్కడో దగ్గర ఒక పరీక్షా పత్రంలో ధోకా దిన్న తెలంగాణ సూర్యాపేట సదస్సు ఏ తేదీన జరిగింది? అది 1997 ఆగస్టు 11. ధోకా దిన్న తెలంగాణ సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి వాళ్ళు ఎవరు? డాక్టర్ చెరుకు సుధాకర్. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇట్లా ధోకా దిన్న తెలంగాణ నిర్వహించినటువంటి సంస్థ పేరేమి? తెలంగాణ మహాసభ. దానికి వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు? డాక్టర్ చెరుకు సుధాకర్. పాల్గొన్న మేధావులు ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్, అదేవిధంగా కాళోజీ నారాయణరావు, వి ప్రకాష్, భరత్, చాలా మంది ఉద్యమకారులు ఆనాడు. ఇది మరి దీని వెనక నడిచినటువంటి ఉద్యమ నేతలు ఎవరు? దీని వెనక ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు అంటే 100% అవాళ మే 17th కామ్రేడ్స్గా ఒక విప్లవ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి మారోజు వీరన్న, వారి కామ్రేడ్స్ అందరు కలిసి ఇలా దాచుకోవాల్సిన అవసరమే లేదు. 100% వాళ్ళ పార్టీ సర్వశక్తులు వడ్డీ సూర్యాపేటలో 20,000 మంది పైబడ్డటువంటి ఒక సభను నిర్వహించారు. దానికి వాళ్ళు అన్ని విధాలా సహకరించారు. నిజంగా మాట్లాడుకోవాలంటే ఒక పాలక పార్టీ ఏ హడావుడితో జరుగుతుందో ఆ లెవెల్లో నాడు గాంధీ పార్టీలో జరిగింది. నిజానికి కూడా ఎవరు కూడా ఊహించలే అట్లా ఇంత గొప్పగా ఒక సదస్సు జరుగుతుందని. మీరు సంగంరెడ్డి సత్యనారాయణ గారు, తర్వాత ఇంకా చాలా మంది, అంటే రైట్ అండ్ లెఫ్ట్. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే బీజేపీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా వచ్చినారు. కాకినాడ తీర్మానం నుంచి వెనక్కి పోయిన కోపంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చారు, నక్సలైట్ కార్యకర్తలు వచ్చినారు. అప్పటికే భువనగిరిలో తెలంగాణ సమయంలో ఒక డ్రాఫ్ట్ మంచి చెడు జరిగింది కనుక కవులు, కళాకారులు వచ్చినారు. చూసి వెళ్దామని చెప్పి లేదా ప్రేమతో ప్రతి విషయాన్ని ప్రజాస్వామిక దృక్పథంతో ఆలోచించేటువంటి హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు వచ్చినారు. ఇట్లా అదొక అద్భుతమైనటువంటి సంగమం. అది చరిత్రలో రికార్డు కాపాడాలి. ఆ రోజు ఏం జరిగిందని చెప్పడం కోసమే ఇవాళ ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నా. వాస్తవానికి ఒక వారం రోజుల కింద ఆనాడు ఉద్యమంలో వీరన్నతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి పోచబోయిన శ్రీహరి యాదవ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వారు ఫోన్ చేసి 30 ఏళ్ళు అయిపోయింది కదా, ఈ సందర్భంగా ఒక అందరం కలిసి ఆత్మీయులు కలిసి మీటింగ్ పెట్టుకుందామన్నారు. వాస్తవానికి అది 1997 కాబట్టి వచ్చే సంవత్సరానికి వద్ది. ఆ విషయం మళ్ళీ నాతో క్లారిఫై చేసుకున్న తర్వాత దాన్ని మేమంతా అప్పటికి ఎవరెవరు ఉంటాము, ఏం జరుగుతుందో తెలియదు, కానీ బహుశా 2017లో 2027లో అందరం ఉంటే, లేదా ఎంతమంది ఉన్నా ఓ 30 ఏళ్ళ తెలంగాణ మహాసభ చరిత్రను నెమరు వేసుకునే అవకాశం వచ్చే సంవత్సరం రావాలి. 29 నాడు కూడా అవకాశం 29 ఏళ్ళకి ఇవాళ చూసి తీసుకోవాలని చెప్పి అనుకున్నా. ఇవాళ మార్నింగే నా దగ్గర పనిచేసినటువంటి బొల్లికొండ లింగయ్య యాదవ్, వీరన్న పార్టీలో పనిచేసినటువంటి సోదరుడు, సార్ వేటు న్యూస్లో తెలంగాణ మహాసభ 29 ఏళ్ళని వార్త వచ్చింది అన్నాడు. చూసిన తర్వాత పోస్ట్ చేసిన తర్వాత సరే తీరిగ్గా అవకాశం ఉంటే చేద్దామని ఇవాళ మీ ద్వారా ఇవాళ చెప్తామన్నా. నిజానికి హైదరాబాద్లో బహుశా భరత్ ఇంట్లో అనుకుంటా, లేదా అదే ప్రాంతంలో విఠలవాడిలోనే అనుకుంటా,
అన్న మీరు రావాలి కూర్చోవాలని చెప్పేసి నేను అప్పటికే ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన 91లో నేను ఇక్కడికి వచ్చిన కాబట్టి ఆ 97కి బిఫోర్ ఉన్నటువంటి వాతావరణంలో వచ్చిన నేను హైదరాబాద్కు దానికంటే సభ కంటే ముందు నేను భరత్ వెల్లయ్య నాయక్ ఇంకా కొంతమంది ముఖ్యులం అందరం కూడా కూర్చొని ఎవరు డిస్కస్ చేసినాం. ప్రకాష్ని కూడా అదే రోజు వీరన్న నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తే ఆయనంతా గ్రౌండ్ వర్క్ చూసుకుంటాడు, మా అందరి ఏకాభిప్రాయంలో కూడా మీరు కన్వీనర్గా ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. బహుశా 1991లో నేను మెడికల్ కాలేజ్ నుంచి వచ్చే సందర్భంలో ఎందుకో అప్పటికే జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాల్లో నేను యాక్టివ్గా ఉండడం వల్ల అప్పటికే మురళీధర్ రావు కమిషన్, మండల్ కమిషన్ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి కంబైన్డ్ స్టేట్లో బ్రహ్మాండంగా ప్రో రిజర్వేషన్, యాంటీ రిజర్వేషన్ జరుగుతున్న సందర్భంలో నాకు పెద్ద బాధ్యతను అప్పచెప్పి ఆనాడు జస్టిస్ విఎస్ఏ స్వామి గారు మిగతా అంత టీంతో కలిపి కంచాయలయ్య గారు కూడా ఉన్నారనుకుంటే అందరం కలిసి అప్పుడు ప్రో రిజర్వేషన్ కమిటీకి నన్ను కన్వీనర్ చేసిండ్రు ఆనాడు ఉన్నటువంటి విప్లవ పార్టీలు. ఆనాడు నడిచినటువంటి నడక, స్థిరంగా నడిచినటువంటి తీరు బహుశా వారికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందేమో, ఆ బాధ్యత నా మీద పెట్టిండ్రు. బహుశా ఈ 2 సందర్భాల్లో నేను ఆ పార్టీలకు రుణపడి ఉండాలి. ఎందుకంటే నన్ను, నా వ్యక్తిత్వం నేను తీర్చిదిద్దుకోవడానికి, ఒక సంస్థకు నా శక్తిని దారపోయడానికి వాళ్ళు ఇచ్చిన అవకాశానికి నేను సదా కృతజ్ఞుని. అయితే విషయం చెప్పి పెద్ద మనిషిని నీకు అటాచ్ చేస్తామని ఆయన చూసుకుంటాడు, మీరు సహజంగానే కొంత వైద్యంలో బిజీగా ఉంటారు కాబట్టి మిగతా పనంతా మీ ద్వారా ఉంటే బాగుంటుంది, అందులో మీరు ఒక కవిగా అద్భుతంగా అది రాసి చెప్పగలుగుతారు అనేటువంటి అంశాన్ని మేము గుర్తించినామని చెప్పి వాళ్ళు అన్న తర్వాత బహుశా కొద్ది రోజుల తర్వాత గోరటెంకన్న మిగతా వాళ్ళందరం కలిసి హుజూర్ నగర్లో ఎక్కడో సభకు పోయి వస్తున్న సందర్భం అనుకుంటా, అప్పటికే రఫ్గా రాసుకున్నటువంటి దాన్ని తెలంగాణ లొల్లి అని చెప్పేసి ఒక దీర్ఘ కవిత రాసి ఉంటుంది. మొగులున్నదన్న మాటే కానీ మొలకెత్తింది లేదు, వాన కురిసింది లేదని రాసినటువంటి ఆ ఏదైతే కవిత ఉందో, ఏ మీటర్లో పోస్తే లెక్క దొరుకుతుంది తెలంగాణ బాధ, ఎట్లా చెప్పితే అర్థమైతే తెలంగాణ బాధ. ఇది ఆ సీక్వెన్స్ చాలా ఉంటుంది దాంట్లో. పక్షపాతం, ఎన్కౌంటర్లు అన్ని మాకే కదా ప్రభు ఎప్పటికీ అని ఇట్లా నడుస్తూ ఉంటుంది. దాని తర్వాతనే లొల్లి బుట్టే ఢిల్లీలోన లొల్లి బుట్టే, తెలంగాణ లొల్లి బుట్టే, తెలంగాణ గల్లీలో లొల్లి బుట్టే అని దాని పాట రూపంలో కూడా తీసుకొని వచ్చినారు. అట్లా తెలంగాణ మహాసభకు ఆ పాట, ఆ తర్వాత ఉన్నటువంటి అడుగులు, ఆ డ్రాఫ్ట్ మొదటి కరపత్రం మొట్టమొదటిసారిగా తెలంగాణ భాషలో తెలంగాణ ప్రజల యొక్క యావత్ కడగళ్ళని, కష్టాలని అక్షరీకరించినటువంటి కరపత్రం రాసే అదృష్టం నాకు వచ్చింది. ఆ అదృష్టం అంటారా, కలిసి వచ్చిన అవకాశం అంటారా, ఎట్లా అనుకున్నా పర్వాలేదు. సో అట్లా జరిగిన తర్వాత ఇంకా చాలా పనులు చేసుకుంటూ వచ్చిన తెలంగాణ మహాసభ 4 బుల్లెటిన్స్ తీసుకొని వచ్చినాము. తెలంగాణ మహాసభ స్టేజ్ బ్యానర్ ఇదే నకరికల్లో మా ఎలగంద్ర కృష్ణ మిగతా కళాకారులతోటి నా డైరెక్షన్లో అప్పటికే బహుశా ఏలే లక్ష్మణ్, తర్వాత రాజయ్య గారి తెలంగాణ బ్రతుకు చిత్రాల ఫొటోస్, ఇవన్నీ కూడా ఫొటోస్, భరత్ భూషణ్ ఫొటోస్, ఇవన్నీ కూడా సమకూర్చి ఒక అద్భుతమైన బ్యానర్ ఒకటి మనం పెట్టినాం. ఎవ్రీథింగ్ ఈజ్ హిస్టరీ అంటే నేనేమంటున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ హిస్టారికల్, ఎవ్రీథింగ్ ఈజ్ హిస్టరీ. దాంట్లో ఒక మూల మలుపులో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగే అవకాశం అందరి కళాకారులకు వచ్చింది. బహుశా అప్పుడప్పుడే బుడిబుడి నడకలతోటి ముందుకు వస్తున్నటువంటి అనేక మంది కళాకారులు రాసుకొచ్చినారు. గోరటెంకన్న పాట కూడా తెలంగాణకు సంబంధించి అప్పుడే వచ్చింది. సందెల్లయ్య నుండి, సందెల్లయ్య బహురూపుల కళామండలి తరపున ఆయన పాటలు తీసుకొని వచ్చినాడు. చాలా మంది కళాకారులు 1969లో పాడినటువంటి పాట స్టైల్ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, ఇట్లా ఒక స్టైల్ ఉండేది. ఇట్లాంటి పాటలు నిజానికి విప్లవ పాటలు ఉండటం వల్ల కొంచెం కొత్త బాణీలవి అవన్నీ కూడా వెనక్కి వచ్చినాయి. ఒక అద్భుతం అది. అట్లా జరిగిన తర్వాత చాలా తీర్మానాలు చేసినాం. అవాళ కూడా ఏ నేపథ్యం అయితే నాకు వాళ్ళ రిజర్వేషన్ కమిటీ సందర్భంగా ఈ దేశంలో కేవలము విప్లవ పార్టీలను, కమ్యూనిస్టులుగాను కాదు, ఈ దేశంలో సజీవంగా ఒక కులం ఉన్నది, కుల అణచివేత ఉన్నది, వివక్ష ఉన్నది, రిజర్వేషన్స్ రాకుండా ఈ దేశంలో ఫలాలు కిందికి పోవు అనేటువంటి దాన్ని నెమ్మదిగా అర్థమయ్యేటువంటి ఒక అవకాశం. ఆ తర్వాత జలసాధన ఉద్యమం, నీళ్ల పంపిణీలో ఉన్న అన్యాయం,
దాని కంటిన్యూషన్లో తెలంగాణ మీద జరిగినటువంటి అన్యాయము, పక్షపాతం మీద ఇట్లా ఒక సీక్వెన్స్ బిల్డప్ చేసుకునే అవకాశం నా జీవిత కాలంలో వచ్చినందుకు నేను ఒక డాక్టర్గా ఉంటూనే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి, ఒక కవిగా, ఒక ఉపన్యాసకుడిగా అనేక ప్రాంతాలు పోయినటువంటి సందర్భాలు. ఒక సందర్భంలో వాటి ఊపులో ఏ రకంగా ఉండేదంటే, ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. పరిగిలో అనుకుంటా శంకరయ్య గారు రైతుకుల సంఘంలో ఉండేది. అక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు నన్ను వక్తగా పిలిస్తే, నేను రాసిన అనగానగా మెరిట్ అనేటువంటి ఒక దీర్ఘ కవిత నేను రైల్వే ప్లాట్ఫామ్ సికింద్రాబాద్లో ఆవిష్కరణ చేపించినది. దాని కాపీలు రైతులు ఎగబడి తీసుకున్నారు. అంటే కవిత్వం తెలుసని కాదు, ఈ పార్టీల తరపున మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఏం చెప్పిండో పుస్తకంలో మా పిల్లలతో చదివించుకోవాలని చెప్పేసి, అట్లా ఒక యవ్వనాన్ని తన్నుకు వెళ్ళేటువంటి ఒక ఉద్యోగము, ఒక ఆవేశము, ఒక నిబద్ధతకు అవకాశం వచ్చింది. అక్కడి నుంచి తెలంగాణ మహాసభకు స్ట్రైట్ మనం 1997కి వస్తే మీ అందరికీ తెలుసు ఆ సభ ఎంత చరిత్ర సృష్టిందో. ఇక్కడి నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్నట్టు మా పోషెట్టి గారు నిజామాబాద్లో, మా వినోద్, మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది, కొరవి వినయ్ కుమార్ వాళ్ళందరూ కూడా కరీంనగర్లో, బిజిగిరి నవీన్, ఇంకా చాలా మంది, మా జమాల్పూర్ గణేష్, ఇట్లా చాలా మంది, అనేక మంది మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా, మా సుగుణాకరు, శంకర్, వీళ్ళంతా కూడా అక్కడ ఇది ఖమ్మంలో, వరంగల్లో అయితే పెద్ద టీం, అద్భుతమైన టీం, మహేందర్, మిగతా వాళ్ళందరూ, మా కేకే మహేందర్ రెడ్డి, ఇంతమంది ఒక పెద్ద టీంగా అట్లా మేము పనిచేయడానికి ఒక అవకాశం వచ్చింది. అట్లా చేసినాం, ప్రజల దగ్గర తీసుకొని పోయినాం. నా జ్ఞాపకం ప్రకారము సుమారుగా 10-14 లక్షల మంది ప్రజలతోటి నేరుగా మాట్లాడి ఉపన్యాసకుడిగా పనిచేసి చెప్పగలిగే అవకాశం నాకు వచ్చింది. ఆ సీక్వెన్స్ కూడా అట్లా మెయింటైన్ చేయగలిగినాం. కాబట్టి గద్దర్ అప్పటికే మీ అందరికీ తెలుసు, గద్దర్ మీద కాల్పులు, ఆ సందర్భంలో తెలంగాణ చంద్రబాబు నాయుడు తెలంగాణకు సంబంధించి ఒక అతిపెద్ద ప్రతినాయకుడు అనేటువంటి ఒక చర్చని జనం దగ్గర తీసుకొని పోయినాం. ఆ సందర్భంగా మీ అందరికీ తెలుసు, ఎన్కౌంటర్లు జరుగుతున్న కాలంలో పుట్ట మీసం వలిచిన నేరమే తెలంగాణ పల్లెలని పాట వచ్చిన సీక్వెన్స్, ఇంకా ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఒక అద్భుతమైన తెలంగాణ మాగాణం అనేటువంటి పదం ఎట్లా అయితే మనకు తెలంగాణ సంబంధించి చెప్పుకోవడానికి పనికొచ్చిందో, ఈ తెలంగాణ మాగాణంలో పుట్ల కొద్ది పంట పండినట్టుగా పుట్ల కొద్ది కవిత్వాలు, పద్యాలు, అనేకమైన భావాలను మొలకెత్తడం అనేది ఒక అద్భుతం. పంట ఎంత వచ్చిందో తెలంగాణ భూములలో తెలియదు, కానీ సాహితీ వనం మాత్రం అద్భుతంగా పెరిగినటువంటి ఒక సందర్భం. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, దురదృష్టం ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ లోపల ఇట్లా చేసేటువంటి విస్తృత ప్రజాస్వామిక పునాదితో చేయగలిగేటువంటి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లో అతివాద దుందుడుకు కానీ, లేదా వాళ్ళు నమ్ముకున్న సాయుధ పోరాట ఫిలాసఫీ కానీ, ఇవి వికటిస్తావే అనే విషయంలో మేమందరం చెప్పినప్పుడు కూడా దురదృష్టవశాత్తు రాజ్యం కక్షగట్టి వీరందరినీ పొట్టబెట్టుకున్న సంగతి కూడా తెలుసు. ఎన్కౌంటర్లో చనిపోయిన సందర్భము, ఆ సందర్భంలో నాలాంటి వాళ్ళమే ముందు నడిచి భుజాన వేసుకొని వారి ఇక్కడ అంత్యక్రియలు జరిపిస్తున్న సందర్భం, దాని సందర్భం లోపలనే మొట్టమొదటిసారిగా నా మీద కేసు పెట్టడము, మాధవరెడ్డి గారి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను సూర్యాపేట జైల్లో ఉండడం మొదలు పెడితే, ఇక ఆ తర్వాత ఎన్నిసార్లు జైలుకి తీసుకెళ్లారో మనకి లెక్క గుర్తులేదు. ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అంటే, 1990 నుంచి మొదలు పెడితే 2001 తర్వాత చాలా సంఘాలు, తెలంగాణ ఐక్య సంఘటన, చాలా సంఘాలు వచ్చినాయి. పీపుల్స్ వార్, మిగతా వాళ్ళ సపోర్ట్ తోటి, మిగతా మనం అందరం కలిసి వరంగల్ డిక్లరేషన్, ఇట్లా అల్లగా ఎక్స్పర్ట్ జరిగిన సందర్భంలో 2001లో కరీంనగర్ షో ఏదైతే ఉందో అది పూర్తి కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వచ్చింది. సహజంగానే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి స్పీకర్ గా రాజీనామా చేసిన తర్వాత జలదృశ్యంలో ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత అద్భుతం జరిగింది. డెఫినెట్ గా దాన్ని ఎవ్వరు చర్చకు కూడా ఇవ్వాల్సిన, దాన్ని ఏమి మీమాంస అవసరం లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే టిఆర్ఎస్ ప్రస్థానం జనమంతా చూసినారు, ప్రజా సంఘాల ప్రస్థానం చూసినారు. నేను కొంతకాలం తర్వాత, ఎందుకంటే పార్టీ నాకు బాధ్యత ఉపచెప్పింది కాబట్టి నేను వెంటనే వారితో సన్నిహితంగా మాట్లాడి మిగతా విషయాలు ప్రకాష్ ద్వారా, ఎందుకంటే ప్రకాష్ ద్వారా అప్పటికే యాక్టివ్గా కేసీఆర్ గారితో పనిచేస్తున్నారు, ఇన్నయ్య గారు అప్పటికే యాక్టివ్గా ఉన్నారు. నేను కొంతకాలానికి, నేను 2003లో ఆగస్టు 30 ఇదే నెలలో నా పుట్టినరోజు కూడా, బహుశా అంతే 2003లో నేను వారు కోదాడ నుండి హాలియాకు నడుస్తున్న పాదయాత్ర ఎదురులో
ఏది నాగార్జున సాగర్ జలాలకే ఉందో దాని సందర్భంలో పాదయాత్రలో వారితో కలిసి ఇక్కడ నడిచి హాలియాలో జాయిన్ అయినా. అక్కడి నుంచి మొదలు పెడితే చరిత్ర చాలా మందికి తెలుసు. చాలా మంది ఎట్లా నమ్ముకొని చాలా నష్టపోయినారంటారు. నేను నష్టపోవడం అనే చర్చ వేరే సంగతి, కానీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడిగా నాకు వచ్చిన గుర్తింపు, ముఖ్యంగా ఈ క్షేత్రంలో ఇక్కడే నా ప్రాక్టీస్ పెట్టడానికి బలవంతంగా నచ్చజెప్పి ఇక్కడ తీసుకొని వచ్చినారు. ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చినందుకు నేను వాళ్ళ పార్టీకి ఏం చేసినా వాళ్ళకి తెలుసు, ఆ సందర్భాలు పలు సందర్భాలు ఏం చేసినా తెలుసు. ఇక్కడ ప్రజలకు నేను చేయగలిగేంత చేసినా, ఉద్యమాలకు చేయగలిగేంత చేసినా, ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోకుండా ఇట్లా నిరంతరం నడవడానికి వచ్చినటువంటి అవకాశం ఏందో ఏమి కూడా నాకు తక్కువేమి ఇవ్వలే. చివరకు తెలంగాణ ఉద్యమంలో అప్రత్యతంగా పురోగమించడానికి ఈ మిలిటెన్సీ నేలలో నకరికల్ ప్రాంతంలో మిలిటెన్సీ 100% అక్కడికి వచ్చింది. ఢిల్లీ పురవీధుల్లో రాజకీయ నాయకులు ఉలిక్కి పడేటువంటి డిజిటల్ సౌండ్ ఈ నకరికల్ గడ్డ నుంచి ప్రొడ్యూస్ అయింది. కేవలం సౌండ్ ఎఫెక్టే కాదు, లైట్ ఎఫెక్ట్ వస్తే గానీ పాలకులకు అర్థం కాదు తెలంగాణ ఆగ్రహం అని చెప్పేసి అధినాయకులు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో సరే ప్రజా సంఘాలు మిగతా వాళ్ళందరూ నా మీద ఆనాడు పీడీ యాక్ట్ పెట్టినప్పుడు, నా బిడ్డ పెళ్ళుండగా కూడా మళ్ళీ పందిరి తర్వాత నుంచి గుంజుకొని పోయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసి ఎన్ని ఉద్యమాలు జరిగినాయో. నేను పోయిన మరుక్షణం, నేను పోయి వరంగల్ జైలుకు తీసుకొని వెళ్ళినటువంటి 40 నిమిషాలలో అమరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి 40 నిమిషాల్లో జైలు దగ్గరికి వచ్చేసేసి ప్రజలందరినీ తీసుకొని వచ్చి, ఉద్యమకారులు తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా జూలుస్ తీసి ఆయన ఇస్తున్న నినాదాలు జైలు గోడల కవతలు నాకు వినబడుతూనే ఉన్నాయి. అందుకోసం ఒక దిక్కు అనేకమైన ప్రజా సంఘాలు అందరికి కూడా మందకృష్ణ కావచ్చు, విమల కావచ్చు, ఎవరిది వాళ్ళు చేసిండు. ముఖ్యంగా నా కోసం అన్ని పార్టీలు చేసింది ఒక ఎత్తు అయితే, స్వయానా తెలంగాణ రాష్ట్రం ఆనాడున్నటువంటి శాసనసభ్యులందరినీ కలుపుకొని నల్ల చొక్కాలతోటి అమరవీరుల స్థూపం నుంచి అసెంబ్లీ దాకా బ్రహ్మాండమైన ర్యాలీ తీసి పార్లమెంట్ లో మొత్తం ఆనాడున్నటువంటి టిఆర్ఎస్ ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో పాటు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా కలిసి పార్లమెంట్ను హాల్ట్ చేసి, ఐ థింక్ ఐ సే ఆల్వేస్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ దెన్ హ్యావింగ్ ఏ ఎంట్రీ ఇన్ టు ది పార్లమెంట్. అంటే ఒక్క పార్లమెంట్ సభ్యుడు అవడము, అసెంబ్లీ సభ్యుడు అవడము అనేది ఒక అచీవ్మెంట్ అయితే, ఇంతమంది పార్లమెంట్ సభ్యులు, ఇంతమంది అసెంబ్లీ, ఇంతమంది కలిసి ఏకగ్రీవంగా ప్రజల కోసం తెలంగాణ ఉద్యమకారుల రోడ్డు ఎక్కి నా కోసం బయట నిర్ణయించిందో అది నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ అనుకుంటున్నా. సరే చట్టసభలో రేపు ఏమవునో నాకు తెలియదు, కానీ అప్పటికి ఒక గొప్ప అవకాశం అని అనుకుంటే ఎప్పుడు అంటుండేవాళ్ళు. పీడీ యాక్ట్ లో నేను వరంగల్ నుంచి ఇక్కడ నాసా కోర్టు ఏదైతే ఉండేనో అది దిల్కుషా గెస్ట్ హౌస్ ఉంటుండే. నాకు 4 బండ్ల కాన్వాయి, దాని వెనుక ఒక సైరను, ముందర ఒక సైరన్ వ్యవస్థ వస్తున్నప్పుడు నేను వారి డిఎస్పీ ఎవరు నాకు ఐడియా లేదు, కానీ వారితో అరుంటుంది. నేను ఏ మినిస్టర్ కాకపోతే ఏమిటయ్యా, మినిస్టర్ అయినటువంటి గౌరవాన్ని మీరు ఈ పైలట్, ఈ సౌండ్ ద్వారా నాకు ఆల్రెడీ మీరు కేటాయించినట్లే లెక్క అని చెప్పేసి నేను అనేవాడిని. సో జీవితాన్ని చాలా స్పోర్టివ్ గా ఉన్న సందర్భాన్ని బట్టి అట్లా లైట్ తీసుకోకపోతే జరిగినటువంటి నష్టాలు, అవమానాలు ఇవన్నిటి నుంచి చాలా మంది అంటుంటారు ఇంకా మీరు ఎట్లా నిలదొక్కుకోగలిగినారు అని. నిలదొక్కుకోవాలి, ఎందుకంటే ఈ తరంలో మనం కొట్లాడింది అనేది హిస్టరీలో రికార్డు కాబడగల మిగతా వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. తెలంగాణ మహాసభ నాకు నేర్పింది అదే. రిజర్వేషన్ అనుకూల ఉద్యమం ఏదైందో అది నేర్పింది నాకు అదే. ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైన ఉద్యమాల నుంచి ఇక్కడ జరజర రాలినటువంటి అనేకమైనటువంటి చైతన్య కణాలు నేర్పినటువంటి తెలివి అది. అందుకోసం ఆ వారసత్వాన్ని కొనసాగించాలి ఊపిరి ఉన్నదాకా అని చెప్పడం కోసం ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 12-13 ఏళ్ల తర్వాత ఇవాళ మీ అందరికీ తెలుసు బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆ 2 రాష్ట్రాల్లో లేదా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి. ఒకవైపు మొత్తం రిజర్వేషన్ ని ఎత్తివేసే కుట్రకు సంబంధించిన ఒక ప్లానింగ్ నడుస్తా ఉంటే దాన్ని కౌంటర్ చేయడం ఎట్లా అంశం కూడా ఇవాళ పెద్దగా చర్చ జరుగుతా ఉంది. 100% ఈ దేశంలో అట్టడుగు వర్గాలు ప్రతి నాయకుడు రిజర్వేషన్ తమ వర్గాలకు నిజాయితీగా మీరు ఈక్విటీ రావాలి, కింది దాకా డిస్ట్రిబ్యూట్ కావాలి, వాళ్ళలో ఉన్నటువంటి క్రీమీ లేయర్ పోవాలనుకుంటే విత్ ఇన్ ది సిచ్యువేషన్ లో అది ఎట్లా చేయాలి అది వేరే సంగతి. ఈడబ్ల్యూ తీసుకొచ్చేసి ఉన్న రిజర్వేషన్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఇన్ని సన్నాయి నొక్కులకి హితపోతలు చేస్తూ ఉంటారు. నేనేమంటున్నా దాన్ని 100% కుట్రగానే చూస్తాను. అలాంటి వాళ్ళు రిజర్వేషన్ సంబంధించిన చర్చ ఎంతకాలం అయితే అట్టడుగు వర్గాల ప్రతిఫలాలు అందవో
అంతకాలం రిజర్వేషన్ ఉండవలసిందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నా, లేదా ఇవాళ ఇవాళ అనివార్యమైనటువంటి వాతావరణం లోపల నోరు విప్పి మోహన్ భగవత్ లాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్లు కూడా అనవలసిన పరిస్థితి వచ్చింది. కానీ వెనుక ఏం కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమాలు వచ్చిన తర్వాత అసలు ఇదంతా కాదు, అసలు మనం రిజర్వేషన్ ఎత్తగొట్టేటువంటి ఉద్యమాన్ని, ఆరక్షణ హటావో అనేటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలని అనుకుంటున్నారు. గత చరిత్ర ఉన్నటువంటి భారతదేశం కాదు ఇది. ఆనాడు సోషల్ మీడియా లేదు, ఆనాడు చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లేదు, ఆనాడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత సంఖ్య లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ టైప్ ఆర్గనైజ్ అయినటువంటి సెక్షన్ ఇంత లేదు. ఇవాళ అందరి మధ్యన ఐక్యత ఉన్నది. 100% రిజర్వేషన్ రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని, అదేవిధంగా 50% కట్ ఆఫ్ అనేటువంటి ఒక హేతుబద్ధంగా అన్నటువంటి ఒక కట్ ఆఫ్ ని, అదేవిధంగా ఒక ద్వంద్వ ప్రమాణం కలిగినటువంటి, ఎందుకంటే దేశంలో ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత 50% కట్ ఆఫ్ అనేది దాటి వెళ్ళిపోయింది అప్పుడే. మరి దాని గురించి సుప్రీంకోర్టు ఎప్పుడు మాట్లాడదు. కానీ రిజర్వేషన్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి దాన్ని పెంచాలనుకున్నప్పుడు మాత్రం 50% సీలింగ్ కట్ ఆఫ్ దాటొద్దు కదా అంటారు. అందుకోసం అని చెప్పేసి ఇది కూడా ద్వంద్వ ప్రమాణమే. ఎందుకంటే కోర్టులు ఎంత ద్వంద్వ ప్రమాణంతో జరుగుతున్నాయో ఇవాళ కాక్రోచ్ ఉద్యమమే మనకు కనపడుతూనే ఉన్నది. చివరకు ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని మా న్యాయ కళాశాలకు రాకండి, న్యాయం తరపున మీరు లేరు అని చెప్పేటువంటి వాతావరణ చైతన్యం ఇవాళ ఈ దేశంలో వచ్చింది. అందుకోసం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఫర్ దిస్ న్యూ జనరేషన్, జెన్జీ జనరేషన్. ఆ జనరేషన్ కు అదే యూత్ఫుల్నెస్ ని ఆహ్వాన చేసినట్టుగా బ్రతకాలనేటువంటి ఒక అంశంతో ఇవాళ మీ అందరికీ గతంలో జరిగినటువంటి చరిత్ర ఎక్కడో దగ్గర రికార్డు కావడాలని చెప్పేసి ఇవాళ రికార్డు చేస్తా ఉన్నా. మనం ఎక్కడ కలిసినా కూడా పాత చరిత్రని నెమరు వేయడం మాత్రమే కాదు, భవిష్యత్తులో చరిత్ర నిర్మించడానికి ప్రతి శక్తికి మన యొక్క శక్తిని దారబోసి వాళ్ళని స్ట్రెంథన్ చేయాలంటే అంటుంటావు, తల్లి అంటుంటది కదా, కొడుక ఆ హౌస్ కూడా పోసుకొని నువ్వు బతకాల కొడుక అంటది కదా. అట్లనే మనం ఇవాళ 60 దాటిన తర్వాత మన శక్తి వాళ్లకు అందజేయాలి. అందజేయడం ద్వారా వాళ్ళు మన యొక్క అనుభవాన్ని ఆహ్వాన చేయడానికి అవకాశం రావాలి. అట్లా మిగతా జీవితాన్ని కూడా అట్లనే గడపాలనుకుంటున్నా. ప్రతిసారి ఎవరు జాలిపడి అన్నా మనకు అది రాకపోయి ఇది రాకపోయి, నాకు ఎవరు జాలిపడవలసిన అవసరం లేదు. ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలను గురించి మనం చేయగలిగి, జాలి కలిగి, దయ కలిగి ఒక తరాన్ని రక్షించాలని చెప్పేసి ఒక మెట్టు దిగి ఎవరు ముందుకు వచ్చినా సందిగ్ధములు ఉన్నవాళ్ళు, అది నాకు వచ్చేటువంటి ప్రతిఫలం కంటే గొప్పదని భావిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఈ భారతదేశం యొక్క అద్భుతమైనటువంటి వారసత్వం ఉందో, ఈ వారసత్వం అసామాన్యమైనది. ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కొద్ది దేశాల్లో మాత్రమే ఇంత సుదీర్ఘ కాలం రక్త తర్పణం చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నాం. ఇంత గొప్ప పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎన్నో పోరాటాలు చేసి ఈ దేశంలో భూమి భుక్తికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అచీవ్మెంట్స్ చేసినాం. నిన్నగాక మొన్న అనుకుంటా ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం జరిగింది. ఇవాళ అది ఈ దేశంలో జరగడం లోపల స్పష్టంగా ఆదివాసుల చైతన్యం కనపడతా ఉంది, ఆదివాసి ఉద్యమంలో ఒక ఇంపాక్ట్ కనపడతా ఉంది. అందుకోసం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్జీలో వచ్చిన యూత్ సోషల్ మీడియాలో మాట్లాడింది కానీ ఇప్పుడు కొత్త యూత్ ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ 100% ఈ దేశంలో భవిష్యత్తు ఇప్పటికంటే ప్రగతిశీలంగా ఉండబోతుంది. ఇప్పటికంటే కొత్త చరిత్ర లోపల చాలా గొప్ప స్పీడ్తో వచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఇవాళ తెలంగాణ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని మరొక్కసారి ఆహ్వానం చేసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సకల వర్గాలతో పాటు అట్టడుగు వర్గాలని కేంద్రీకరించుకొని పనిచేయడానికి నా శేష జీవితంలో ఉన్నటువంటి సమస్త శక్తుల్ని వడ్డుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తానా. జై భారత్, జై తెలంగాణ.